హౌతీ తీవ్రవాదులు ఒకవైపున మిస్సైల్ దాడులు చేస్తూ తాము విజయం సాధించామంటే హౌతీ తీవ్రవాదులకు సంబంధించినటువంటి దాడుల్ని తిప్పికొడుతూ మరొక వైపున హౌతీలో ఉన్నటువంటి యెమెన్ మీద చేసినటువంటి దాడిని చూసాం. తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీదన అట్లాగే వాణిజ్య నౌకల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే వాటిని దారిలోనే నిలువరించి పేల్చేసింది. అమెరికా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. యుఎస్ ఫోర్సెస్ డిస్ట్రాయిడ్ హౌతీ యాంటీ షిప్ మిస్సైల్ ఇన్ ఫ్రెష్ స్ట్రైక్స్ ఆన్ యెమెన్. The US Central Command said the military targeted 4 anti-ship ballistic missiles. US officials claimed that the Houthis were preparing to target ships in the Red Sea region. A Malta flagged vessel was earlier hit by Houthi missiles. ఇది మాల్సీ ఫ్లాగ్తో ఉన్నటువంటి ఒక షిప్ని ధ్వంసం చేసి అది అమెరికానే ధ్వంసం చేసేసాం అన్నటువంటి ప్రకటించుకొచ్చారు హౌతీలు. బట్ హౌతీలు వాడినటువంటి అమెరికా మీద దెబ్బ కొట్టడానికి వాడినటువంటి యాంటీ షిప్ మిసైల్స్ని దారిలోనే నిలువరించడం ద్వారా సక్సెస్ అయ్యామని అమెరికా ప్రకటించింది.